ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. భూమి మనిషి జీవితంలో చాలా ముఖ్యమైనది. మనకు జన్మనిచ్చింది కూడా ఈ భూమే. మన జీవితానికి ఆధారం కూడా ఈ భూమే. చివరికి మనిషి జీవితం ముగిసిన తర్వాత కూడా మనం అదే మట్టిలో కలిసిపోతాము. అందుకే మన సాంప్రదాయంలో భూమికి, కుజగ్రహానికి ఒక ప్రత్యేకమైన సంబంధం ఉంది. అంగారకుడిని అంటే కుజుడిని భూమిపుత్రుడు అని కూడా పిలుస్తారు. అందుకే జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం కుజగ్రహం మన జీవితంలో చాలా ధైర్యం, భూమి, ఆశీర్వాదాల వంటి అంశాలతో సంబంధం కలిగి ఉంటాయి. కుజుడు బలహీనంగా ఉంటే మనకేమవుతుందో తెలుసా? మన జాతకంలో కుజగ్రహం బలహీనంగా ఉన్నప్పుడు ఎంత ధైర్యంగా కనిపించే వ్యక్తి అయినా లోలోపల భయం, ఆందోళన చాలా అనిపిస్తుంది. కొంతమందికి వివాహ జీవితంలో ఇబ్బందులు, తరచు గొడవలు, కోర్టు కేసులు, భూమి ఆస్తులకు సంబంధించిన వివాదాలు ఇలాంటి సమస్యలు చాలా ఎదురవుతూ ఉంటాయి. అయితే దీనికి పరిహారం ఏంటంటే భూమి అయినా, పొలమైనా, ఆస్తి అయినా ఏదైనా సరే మన భూమికి సంబంధించిన వివాదాలు, కోర్టు కేసులో విజయం కావాలని కోరుకునే వాళ్ళకు ఒక మంగళవారం ప్రత్యేకమైన పరిహారం ఉందండి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ పరిహారాన్ని ఒక్క మంగళవారం కాదు, వరుసగా 9 మంగళవారం చేయాలి. ఇప్పుడు ఆ పరిహారం ఎలా చేయాలి ఏంటో పూర్తిగా చూసేద్దాం. పరిహారం చేయడానికి కావాల్సింది ఏమిటంటే ముందుగా కొద్దిగా మన ఇంట్లో పాత బెల్లాన్ని తీసుకోవాలి. పాత బెల్లం ఉంటే చాలా బెస్ట్ అండి. మంగళవారం రోజు ఆ బెల్లాన్ని మన చేత్తో పట్టుకొని ఓం మనం ఎక్కడైతే ఆ భూమి పోవాలనుకుంటున్నామో అక్కడ ఓం అంగారకాయ నమః అని మంత్రాన్ని 9 సార్లు ఇలా కొంచెం మనసు భక్తితోని చెప్తా ఉండాలి. అట్లా ఓం అంగారకాయ నమః, మళ్ళీ ఓం అంగారకాయ నమః, ఇలా మొత్తం 9 సార్లు అనాలి. మంత్రం జపం పూర్తయిన తర్వాత డైరెక్ట్ ఎవ్వరు ఎక్కువ తిరగని నిర్మలమైన ప్రశాంతమైన ప్రదేశాన్ని మనం ఎక్కడైతే మన ప్లేస్ ఉందో అక్కడ ఎంచుకోవాలి. అంటే అక్కడ ఒక చిన్న గుంత తవ్వి ఆ బెల్లాన్ని మన చేతిలో ఉన్న బెల్లాన్ని ఆ గుంతలో ఉంచాలి. ఉంచిన తర్వాత దానిపైన మట్టి కప్పేసి యథావిధిగా నార్మల్‌గా ఎప్పుడైతే ఎలా ఉంటుందో ఎవరికీ అనుమానం రాకుండా క్లీన్ చేసి మళ్ళీ పెట్టేసేయాలి. అప్పుడు ఆ బెల్లంపై కొద్దిగా మట్టి వేస్తూ మళ్ళీ ఓం అంగారకాయ నమః, అంగారకాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. మట్టి వేయడం, మంత్రం చెప్పడం ఇలా మట్టి వేయడం ప్లస్ మంత్రం చెప్పడం. అది 9 సార్లు, ఇది 9 సార్లు జరుగుతా ఉండాలి. చివరగా బెల్లం పూర్తిగా మట్టిలో కప్పబడేలా చేసి, ఆ ప్లేస్‌ని ఎప్పటిలాగా నార్మల్‌గా ఉంచాలి. ఎవ్వరికీ డౌట్ రాకుండా. ఆ తర్వాత నెక్స్ట్ మెయిన్ పార్ట్ ఏంటంటే, ఆ పరిహారం పూర్తయిన వెంటనే అక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోకుండా సాధ్యమైనంత ఎవరు చూడనప్పుడు ఒక 3 మినిట్సో, 4 మినిట్సో ప్రశాంతంగా మనసులో ధ్యానం చేసుకుంటూ, మనకు ఏదైతే కోరికలుందో ఇప్పుడు సపోజ్ నాకు ఈ భూమి కావాలి, నా ఆస్తికి సంబంధించిన సమస్య తొలగిపోవాలి, నా మీద ఉన్న వివాదాలు ప్రశాంతంగా పరిష్కారం కావాలి, కోర్టు కేసులు విజయం కావాలి. మీకు ఏ కోరిక అయితే ఉందో ఆ కోరికను ప్రశాంతంగా కోరుకొని భక్తితో మనసులో చాలా దృఢంగా కోరుకోవాలి. ధ్యానం పూర్తయిన తర్వాత ఎవరితో ఎక్కువ మాట్లాడకుండా డైరెక్ట్ మన ఇంటికైతే వెళ్ళిపోవాలి. ఇలా వరుసగా 9 మంగళవారాలు ఈ విధానాన్ని పాటించాలి. అయితే ఈ పరిహారం చేస్తే తప్పకుండా భూమి వస్తుంది. బట్ అంటే మన శాస్త్ర ప్రకారం వస్తుంది. మరీ మీరు చెప్పారు కదా రాలేదంటే మాత్రం అలా కాదండి. ఏదైనా నమ్మకం చేసి కంపల్సరీగా వస్తుంది. మన నిజ జీవితంలో భూమి లేదా ఆస్తి, కోర్టు సమస్యలుంటే అవసరమైనప్పుడు అంటే ఇదే చేయడం కాకుండా సంబంధిత న్యాయ నిపుణుల సలహా తీసుకోవడం చాలా బెటర్ అండి. సో, మనకి ఏదైనా భక్తితో పాటు సరైన ప్రయత్నం కూడా వెళ్తే చాలా మంచిది. ఓం అంగారకాయ అంగారకాయ నమః. ఇలాంటి మనకు మంచి మంచి ఆధ్యాత్మిక విషయాలు మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. హైప్ ఇవ్వండి వీడియోకి. మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.